ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరం అంటే వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శని సంచారం మీనరాశిలోకి ప్రారంభమైందని. కాబట్టి వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. అదేవిధంగా ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా వీరికి వ్యయస్థానమైన మీనరాశిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంత శుభంగా ఉండదు అని చెప్పవచ్చు. కాకపోతే గురుగ్రహ సంచారం, రాహుకేతుల యొక్క సంచారం కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది. సంవత్సరం మొదట్లో కొన్ని ఆటుపోట్లు, కొన్ని సమస్యలు లాంటివి ఎదురైనా మొత్తానికి గురుబలం అనుకూలంగా ఉండడం వల్ల కాస్త వీరు అధిగమించగలుగుతారు. సుప్రదంగా ఈ సంవత్సరం గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక శని ప్రభావం వీరి మీద ప్రారంభం కావడం వల్ల, అంటే ఏలినాటి శని ప్రభావం అంటాం కదా, అది ప్రారంభం కావడం వల్ల ఆదాయం కంటే కూడా ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి ఖర్చులకు ఏమాత్రం కూడా పొంతన అంటే సమన్వయం ఉండదు అని చెప్పొచ్చు. 10 రూపాయలు సంపాదించే వ్యక్తి 1000 రూపాయలు ఖర్చు వస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. అలాగే మేషరాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ధన వ్యయం బాగా ఎక్కువగా ఉంటుంది, ఆదాయం పెద్దగా ఉండదు. కొన్ని సందర్భాల్లో వీరికి ఖర్చులు అంటే అవసరాలు బాగా పెరగడం వల్ల మేషరాశి వారు రుణాల కోసం కూడా అన్వేషణ కొనసాగించాల్సి వస్తుంది. ఇక మే 18వ తారీఖు నుంచి గురు వృషభరాశిలో సంచార సమయంలో ధనలాభాలు, స్థిరాస్తి కొనుగోలులో ఏదైనా ఆటంకాలు, అవమానాలు అంటే కొంతవరకు తొలగే అవకాశం ఉంది. సంతాన సౌఖ్యం కూడా ఈ రాశి వారికి మే 18 తర్వాత ఎక్కువగా ఉంటుంది. ఇక ఈతి బాధలు, సమస్యల నుంచి కూడా మే 18వ తారీఖు తర్వాత కాస్త బయటపడతారు. సోదరులు, బంధువుల నుంచి కూడా సకాలంలో వీరికి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అటువంటి వారి యొక్క కోరిక నెరవేరుతుంది, మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాకపోతే పట్టుదల అన్నది ఈ సంవత్సరం మేషరాశి వారికి ముఖ్యమైనటువంటి ఆయుధంగా చెప్పక తప్పదు. ఎప్పుడైతే పట్టుదలతో ఎలాగైనా సరే అనుకున్నది సాధించాలి అని చెప్పి ముందుకు సాగుతారో తప్పకుండా కూడా విజయాలు వరిస్తాయి. అదేవిధంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా మే 18 తర్వాత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్యులు సంప్రదించి ఉండడం, వైద్యులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఉండడం, వైద్య పరీక్షలు చేయించుకుంటూ ముందుకు సాగడం మంచిది. ఎప్పుడైతే ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు ఈ సంవత్సరం నిర్లక్ష్యం వహిస్తారో అక్కడ వారికి సమస్యలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా ఉదర సంబంధ రుగ్మతలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. ఇక మరొక శుభవార్త ఏంటంటే వీరి ఇంట వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. దీనివల్ల కూడా ధన వ్యయం బాగా అధికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే భవిష్యత్ పట్ల వీరికి నూతన ఆశలు చిగురిస్తాయి, విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా మేషరాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణ ప్రయత్నాలను కార్యరూపంలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. తీర్థయాత్రలు కూడా ఈ సంవత్సరం విరివిగా చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఊహించిన విధంగా ఈ సంవత్సరం లాభాలు చేతికంతాయి. పెట్టుబడులకు సంబంధించి తుది నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఈ సంవత్సరం ఎంత అంకిత భావంతో పనిచేస్తే అంత మంచిది. కొంతమంది ఉద్యోగస్తులకు బదిలీలు కూడా అకస్మాత్తుగా ఉండవచ్చు. ఇక పారిశ్రామిక వర్గాల వారి కృషి ఫలించి ఈ సంవత్సరం ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ సంవత్సరం చక్కటి పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి గతంలో చేజరిన అవకాశాలు తిరిగి దక్కవచ్చు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం పెట్టుబడులు చక్కగా కూడా సమకూరుతాయి. ఇక ముఖ్యంగా మే నుంచి అక్టోబర్ మధ్యకాలం, నవంబర్ నుంచి సంవత్సరాంతం వరకు కొంతవరకు వీరికి సామాన్యంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రధాన గ్రహాల యొక్క సంచారం నిన్న శనిశ్వరుడైతే మేలో మనకు ముఖ్యంగా కూడా ఈ గురుగ్రహము, అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం కూడా మారుతుంది. కాబట్టి దీనివల్ల కొద్దిగా జాగ్రత్తగా వీరు గురుబలాన్ని పెంచుకుంటూ ముందుకు సాగి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే శనేశ్వరుడికి తైలాభిషేకం శనివారం పూట చేయించుకుంటూ ఉంటాం, చాలా మంచిది. శనిగ్రహ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా భక్తిగా శ్రద్ధగా పఠిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా చేస్తూ ఉంటే వీరికి సరిపోతుంది అని చెప్పవచ్చు.